వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం యాసిడ్స్ బేస్ చెప్పుకున్నాం కదా, అలాగే సాల్ట్స్. దీని తర్వాత ఏం చెప్పుకుందామంటే పిహెచ్ వాల్యూస్ గురించి కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అసలు ఈ పిహెచ్ వాల్యూ అంటే ఏంటిది, పిహెచ్ వాల్యూ ఎవరు ఇచ్చారు, ఆ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్పుకొని దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చారో మనం చూద్దాం. ఓకేనా? సరే చూడండి, ఈ యొక్క పిహెచ్ వాల్యూ అనేది చూడండి. అసలు ఈ యొక్క పిహెచ్ వాల్యూ ఇందులో అసలు పి అంటే ఏంటి అంటే, పి అంటే ఏంటంటే, పి అంటే మీనింగు ఓకేనా, పొటెంజ్. ఇది ఒక పొటెంజ్ అనేది ఏంటిదంటే ఇంగ్లీష్ వర్డ్ ఇంకోటిదో కాదు. ఈ పొటెంజ్ అంటే ఏంటి అంటే గ్రీకు భాషా పదం. ఓకేనా? గ్రీక్ వర్డ్. ఓకేనా? గ్రీకు భాషా పదం. ఇది ఒక గ్రీకు భాషా పదం. అయితే గ్రీకు భాషా పదం అయితే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే పవర్. పి అంటే పవర్ అంటే ఏంటిది, సామర్థ్యము, సామర్థ్యం అని అర్థం. ఓకేనా? పవర్ అంటే సామర్థ్యం. ఒకవేళ ఏదైనా సబ్స్టాన్స్ తీసుకుంటే, ఏదో ఒక సొల్యూషన్, ఒక ద్రావణం, ఏదైనా లిక్విడ్ తీసుకుంటే దాని యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేసేది ఈ యొక్క పిహెచ్ వాల్యూస్. ఓకేనా? అయితే ఈ పిహెచ్ వాల్యూ అంటే అసలు పిహెచ్ అంటే ఏంటంటే నెగిటివ్ లాగరిథమిక్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అంటారు. ఓకేనా? ఇది పిహెచ్ వాల్యూ యొక్క ఫార్ములా. ఓకేనా? నెగిటివ్ లాగరిథమిక్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్. ఓకేనా? దాని నుంచి డిస్కస్ చేసుకుందాం. సరే చూడండి, పిహెచ్ వాల్యూని అసలు ఇందులో పిహెచ్ వాల్యూలో పి అంటే ఏంటిది అంటే పొటెంజ్ అనేది ఏంటంటే ఒక గ్రీకు భాషా పదము. ఈ యొక్క గ్రీకు భాషా పదము పొటెంజ్ గ్రీకు భాషా పదంలో మీనింగ్ ఏంటి అంటే పవర్, సామర్థ్యము అని అర్థం. అంటే పొటెంజ్ అంటే దాని యొక్క పవర్. ఓకేనా? మనం ఏదైతే తీసుకుంటామో దాని యొక్క పవర్ అని అర్థం. ఓకేనా? పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమిక్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్లు అంటారు. ఓకేనా? సరే నెక్స్ట్ దీని తర్వాత చూసుకున్నట్లయితే మనం చూడండి, పిహెచ్ స్కేల్. అసలు ఈ పిహెచ్ స్కేల్ని ఎవరు సార్ ఇచ్చారు అంటే, ఈ పిహెచ్ స్కేల్ని ఎవరు ఇచ్చారు అంటే చూడండి, సొరెన్సన్ అనే శాస్త్రవేత్త ఇచ్చారు. ఓకేనా? సొరెన్స్ అనే శాస్త్రవేత్త ఎప్పుడు సార్ ఇచ్చారు అంటే, ఏ సంవత్సరంలో ఇచ్చారు అంటే 1909 అని చాలా బుక్స్లో ఉంది. నేను దీన్ని ఏం తప్పు అనట్లేదు, కానీ ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1913. దయచేసి రెండు గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్లో రెండు ఏమీ ఉండవు ఆప్షన్లో ఏదో ఒకటే ఉంటుంది. 1909 అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 1913 అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 1909 అని చాలా ఆధార్ బుక్స్లో ఉన్నాయి. ఎన్సీఆర్టీలో మాత్రం 1913 అని ఉంది. కాబట్టి రెండు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా? సొరెన్స్ అనే శాస్త్రవేత్త. అసలు ఈ పిహెచ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే 0 నుంచి. ఓకేనా? ఈ యొక్క పిహెచ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే 0 నుంచి 14 వరకు కూడా, 0 నుంచి 14 వరకు కూడా ఉంటాయి. ఓకేనా? సరే చూడండి, అయితే మధ్యలో మనం కరెక్ట్గా 7 తీసుకుంటే ఇది ఎలా ఉంటుందంటే చూడండి, న్యూట్రల్గా ఉంటుంది. ఓకేనా? న్యూట్రల్గా అంటే ఇక్కడ 0 నుంచి 14 వరకు ఉన్న స్కేల్లో మధ్యలో 7 తీసుకుంటే న్యూట్రల్గా ఉంటుంది. అంటే ఏంటంటే 0 నుంచి 7 వరకు కూడా మధ్యలో 3.5 తీసుకుంటే, ఓకేనా, ఇక్కడ 10.5 తీసుకుంటే చూడండి 0 నుంచి 7 వరకు ఉన్న మొత్తాన్ని కూడా ఏమంటారంటే ఆమ్లాలు అంటారు. ఓకేనా? సో ఈ 7 తర్వాత నుంచి 14 వరకు ఏమంటారంటే బేసెస్, క్షారాలు. ఓకేనా? క్షారాలు అంటారు. మళ్ళీ ఇందులో కూడా 0 నుంచి 3.5 వరకు ఉన్న వాటిని మాత్రం, 0 నుంచి 3.5 ఉన్న వాటిని మాత్రం ఓకేనా ఏమంటారంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. గాఢమైన ఓకేనా ఆమ్లాలు, స్ట్రాంగ్ యాసిడ్స్, గాఢమైన ఆమ్లాలు అంటారు. వీటినేమో వీక్ యాసిడ్స్ అంటే బలహీనమైన ఆమ్లాలు. ఇవేమో బలమైన ఆమ్లాలు, గాఢత ఎక్కువగా ఉన్న ఆమ్లాలు. ఇవేమో వీక్ యాసిడ్. వీటిని డైల్యూటెడ్ యాసిడ్స్ అంటారు. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటారు. వీటిని డైల్యూటెడ్ యాసిడ్స్ అంటారు. అంటే గాఢత ఎక్కువగా ఉంటాయి, ఇవి గాఢత తక్కువగా ఉంటాయి. వీటిని బలమైన ఆమ్లాలు అంటారు, వీటిని బలహీనమైన ఆమ్లాలు అంటారు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని ఏమంటారంటే బలహీనమైన క్షారాలు అంటారు. బలహీనమైన క్షారాలు. ఓకేనా? అయితే ఈ యొక్క 10.5 తర్వాత నుంచి 14 వరకు ఏమంటారు సార్ అంటే బలమైన క్షారాలు. ఓకేనా? బలమైన క్షారాలు అంటారు.
బలమైన క్షారాలు అంటారు. చూడండి దీని తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఈ యొక్క పిహెచ్ స్కేల్లో దీని తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆమ్లము అనగానే H+ అయానులను రిలీజ్ చేస్తుంది. హైడ్రోనియం అయాన్లు లేదా హైడ్రోజన్ అయాన్లని రిలీజ్ చేస్తుందని మీకు గుర్తుపెట్టుకోవాలి. మరి క్షారాలు అనగానే OH- అయాన్లని, ఇదేమో H+ అయాన్లని, అదేమో OH- అయాన్ని రిలీజ్ చేస్తుంది, జల విశ్లేషణ చెందిస్తే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి ఇక్కడ ఉంది కదా 0 నుంచి 3.5, 0 నుంచి 3.5 ఏమన్నాను? బలమైన ఆమ్లాలు అన్నాను. ఈ బలమైన ఆమ్లాల దగ్గర H+ అయాన్లు, ఈ బలమైన ఆమ్లాల దగ్గర H+ అయాన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అంటే ఒక ఆమ్లము గాఢమైనది అయితే, ఒక ఆమ్లము బలమైనది అయితే, అంటే స్ట్రాంగ్ యాసిడ్ అయితే H+ అయాన్లు ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. అదే చూడండి ఇక్కడ ఇవి కూడా H+ అయాన్ని రిలీజ్ చేస్తాయి, కానీ తక్కువగా రిలీజ్ చేస్తాయి. ఎందుకు అంటే వీక్ యాసిడ్స్, ఇవి బలహీనమైన ఆమ్లాలు, వీటినే డైల్యూటెడ్ యాసిడ్స్ అని కూడా అంటారు. ఓకేనా? సరే, ఇదేంటి అంటే చూడండి ఇవి బలహీనమైనవి కాబట్టి ఇక్కడ OH- అయాన్ని చాలా తక్కువగా రిలీజ్ చేస్తాయి. ఇది బలమైన ఆమ్లాలు బలమైన క్షారం కాబట్టి OH- అయాన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంతవరకు మీరు తెలుసుకోండి. అసలు ఈ బలహీనమైన పక్కన పెడితే ఆమ్లాలు అనేవి H+ అయాన్లను రిలీజ్ చేస్తాయి, బేసెస్ అనేవి OH- అయాన్లని రిలీజ్ చేస్తాయి. మళ్ళీ ఈ యొక్క బలమైన ఆమ్లాలేమో ఎక్కువగా, బలహీనమైన ఆమ్లేమో తక్కువ H+ అయాన్ని రిలీజ్ చేస్తాయి. ఇవేమో బలహీనమైన క్షారాలు తక్కువగా, బలమైన క్షారాలు ఎక్కువగా OH- అయాన్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? 0 నుంచి 3.5 వరకు ఉన్న వాటిని ఏమంటారు అంటే ఓకేనా బలమైన ఆమ్లాలు అంటారు. సో 10.5% వాటిని ఏమంటారంటే బలమైన క్షారాలు అని అంటారు. ఓకేనా? సో మధ్యలో 7 అనేది న్యూట్రల్గా తీసుకుంటే మనం ఇది బేస్ కాదు, యాసిడ్ కాదు, తటస్థంగా ఉంటుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అదే కదా అంటాము. ఓకేనా? సరే, ఇంతవరకు ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఆ తర్వాత మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది అంటే చూడండి H+ అయాన్లు అనేవి గ్రేటర్ దాన్ 10⁻⁻7 కనుక ఉంటే, H+ అయాన్లు అనేవి గ్రేటర్ దాన్ 10⁻⁻7గా ఉంటే వీటిని ఏమంటారంటే ఆమ్లాలు అంటారు. ఎక్కువ చోట పనికి వస్తుంది. ఓకేనా? ఆమ్లాలు అని అంటారు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి H+ అయాన్లు అనేవి ఓకేనా లెస్ దాన్ 10⁻⁻7 కన్నా రిలీజ్ అయ్యి ఉంటే వాటిని ఏమంటారంటే క్షారాలు అంటారు. క్షారాలు. ఓకేనా? ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క H+ అయాన్లు అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద 10⁻⁻7 ఉంటే వాటిని ఏమంటారంటే ఓకేనా ఏమంటారు? తటస్థం లేదా న్యూట్రలైజేషన్ అంటారు. ఓకేనా? తటస్థం. యాసిడ్ కాదు, బేసు కాదు అని అర్థం. ఓకేనా? సో ఇలా ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి మనం కొన్ని NCERT బుక్లో ఉన్న pH వాల్యూలు నేర్చుకోవాలి. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా ఉంటాయి. కావందుకి కొంచెం రేంజ్ ఇస్తారు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సలైవా ఉంది, మన నోట్లో లాలాజలం ఉంది, తిన్నాక ఒకలా ఉంటుంది, తినకముందు ఒకలా ఉంటుంది. తినకముందు అది క్షారంలా బిహేవ్ చేసింది. మన నోట్లో ఉండే మన సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా, మొత్తం 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయా? 3 జతలు ఉన్నాయి. అవునా? 4 కింద ఒకటి ఉంటాయి, ఇక్కడ బుగ్గల దగ్గర ఉంటాయి, చెవుల కింద ఒకటి ఉంటాయి, పెట్యూటరీ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? సబ్మిక్సిలరీ అంటారు, సబ్మండిబులర్ ఇలా అంటారు కదా. సో ఈ 3 బయాలజీ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే సో ఈ యొక్క లాలాజలం అనేది, మన నోట్లో ఉండే లాలాజలం అనేది తినకముందు ఎలా ఉండిద్ది అంటే క్షారంలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, తిన్న తర్వాత ఆమ్లంలాగా బిహేవ్ చేస్తుంది. మనం వాడే టూత్పేస్ట్ అనేది క్షారం. ఎందుకు అంటే మనం తిన్న తర్వాత మనం నోరంతా ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోయింది. ఎసిడిక్ నేచర్లో వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని తగ్గించాలి అంటే, న్యూట్రలైజ్ చేయాలంటే బేస్ని వాడాలి. అందుకని చెప్పి టూత్పేస్ట్లు అన్నీ కూడా బేస్లో ఉంటాయి. ఇట్లా చాలా లెమన్ జ్యూస్ అంటే ఏంటిది? లెమన్ జ్యూస్లో pH వాల్యూ అంతా 2 to 5 వరకు ఉంటుంది, 2 to 2.5 వరకు ఉంటుంది. ఇట్లా బ్యాటరీ అంటే ఏంటిది? బ్యాటరీలో ఏం వాడతారు? H2SO4. అయితే వీటిని మీ బ్యాటరీ యొక్క pH వాల్యూ అంతా -0.2 వరకు వాడతారు. ఇట్లా NCERTలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాటిని కూడా మనం నేర్చుకుని ఉంటే ఓకేనా ఎప్పటికైనా యూస్ అవుతుంది. కాబట్టి ఒకసారి అవి కూడా చెప్తాను చూడండి. ఇవి NCERTలో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ రాశాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, సాఫ్ట్ డ్రింక్స్ ఓకేనా, డ్రింక్స్లో ఉండేది ఏంటిదంటే ఫాస్ఫరస్.
అవునా. ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్స్ అనేవి 6.0 అంటే ఏంటిది, బేసిక్ నేచర్ని ఎసిడిక్ నేచర్ని కలిగి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ అంటే ఏంటిది, ఈ యొక్క స్వచ్ఛమైన నీరు ఎంత 7. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, ఇది యాసిడ్ కాదు బేసిక్ కాదు అని తెలుస్తుంది, ఆమ్లము కాదు క్షారము కాదు. సీ వాటర్, సముద్రము నీళ్ళు. సముద్రం యొక్క నీళ్ళు 8 అని ఉంది. 8 అంటే ఏంటిది, క్షారము. నెక్స్ట్ సలైవా అంటే లాలాజలం. తినకముందేమో 7.4, తినకముందు బేస్ లాగా ట్రీట్ చేస్తుంది, అదొక క్షారం లాగా ట్రీట్ చేస్తుంది. మనమేమో అన్నం తిన్న తర్వాత ఏమో ఓకేనా ఆమ్లం లాగా ట్రీట్ చేస్తుంది, 5.8. ఓకేనా. రోజు బ్రష్ చేయమంటారు, ఎందుకు తెలుసా, ఎందుకు అంటే మనం బ్రష్ అయిపోతే ఏమిటంటే ఎసిడిక్ నేచర్ పెరిగిపోతూ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో బ్యాక్టీరియా అనేది మన దంతాల్లో ఉండే బ్యాక్టీరియా ఇంకా ఈ ఎసిడిటీని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ రిలీజ్ చేసినప్పుడు ఎసిడిక్ నేచర్ అయిపోయి దంతాలు పాడైపోతాయి. అందుకనే మనం టూత్పేస్ట్ని వాడతాం. టూత్పేస్ట్ అనేది ఎప్పుడు కూడా బేస్ క్షారమే. ఎందుకు అని ఈ యొక్క యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలంటే బేస్ని వాడాలి కదా. సరే, టూత్పేస్ట్ 8 ఉండిద్ది. ఓకేనా. దాని యొక్క బేస్ అనేది 8, పిహెచ్ వాల్యూ అనేది 8. ఓకేనా. ఎగ్, మనం తినే గుడ్డు 7.8 నుంచి 8 వరకు కూడా ఉంటుంది. ఓకేనా. బేకింగ్ సోడా అంటే ఏంటిది, వంట సోడా, తినే ఉప్పు. ఓకేనా. వంట సోడా 8.5 నుంచి 10 వరకు కూడా ఉంటుంది. వాషింగ్ సోడా 10.2 ఉంటుంది. డైల్యూటెడ్ NaOH, డైల్యూటెడ్ NaOH అంటే కొంచెం బలహీనమైంది అన్నమాట. NaOH ఏంటిది 13. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా. కాన్సన్ట్రేటెడ్ NaOH. ఓకేనా. సోడా NaOH 14. ఓకేనా. NaOH. నెక్స్ట్ 11th వన్ వెనిగర్. వెనిగర్లో 4 ఉంటుంది, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా ఉంటుంది, 4 అని గుర్తుపెట్టుకోండి. మిల్క్, పాలు అనేవి 6.6 బేస్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి లెమన్. లెమన్ అనేది 2.2 నుంచి 2.5 వరకు ఓకేనా ఈ బిహేవ్ చేస్తూ ఉంటాయి పిహెచ్ వాల్యూస్. అంటే ఏంటిది, ఎసిడిక్ నేచర్ అది. యూరిన్. ఓకేనా. యూరిన్, మూత్రం 4.8 నుంచి 8.4 వరకు ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి రేంజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. ఓకేనా. బ్యాటరీలో -0.2, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకేనా. -0.2 ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ HCl మన బాడీలో ఉండేది కాన్సన్ట్రేటెడ్ HCl కాదు. మన బాడీలో గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ చేసేది కాన్సన్ట్రేటెడ్ HCl కాదు, డైల్యూటెడ్ HCl. ఎందుకని, అది మరీ కాన్సన్ట్రేట్ అయితే గాఢంగా అయిపోతే ఏమైంది, మన పొట్ట కూడా పోతుంది. అవునా. అదే అల్సర్లు వస్తాయి కదా, సో అది మీద పడి ఓకేనా. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉండదు మన దగ్గర, డైల్యూటెడ్ యాసిడ్ ఉంటుంది. ఈ యొక్క డైల్యూటెడ్ యాసిడ్ ఎంత అంటే 1. ఈ యొక్క డైల్యూటెడ్ యాసిడ్ యొక్క పిహెచ్ వచ్చేసి 1 వరకు కూడా ఉంటుంది. ఓకేనా. పిహెచ్ అనేది 1 వరకు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠర రసం 1.4 నుంచి 3.5 వరకు కూడా ఉంటుంది. టమాటా అనేది 4.1 ఉంటుంది. నెక్స్ట్ కాఫీ అనేది 5 ఉంటుంది. ఓకేనా. కాఫీ అనేది 5 ఉంటుంది. తర్వాత యాసిడ్ రెయిన్. ఓకేనా. ఆమ్ల వర్షాలు కురుస్తాయి కదా, ఇవేంటిది చూడండి <5.6 ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ యొక్క యాసిడ్ అనేది. కాఫీ అనేది ఒకసారి చాలాసార్లు ఇచ్చారు SSC ఎగ్జామ్లలో. టూత్ డికే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దంతక్షయము, ఆమ్ల వర్షాలు, దంతక్షయం, ఇదేంటిది <5.5, ఇదేంటిది 5.5. అంటే 5.5 అంటే ఎసిడిక్ నేచర్ కదా, ఈ యొక్క ఎసిడిక్ నేచర్ అనేది. ఓకేనా. సో టూత్ డికే అండ్ దంతక్షయం అంటే దంతాలు పాడైపోతుంది. అంటే ఏంటిది, ఎసిడిక్ నేచర్ ఎక్కువైపోతుంది మనం అంటే టూత్పేస్ట్ బ్రష్ చేయకపోవడం వల్ల. ఓకేనా. యాసిడ్ రైన్స్ <5.5. ఓకేనా. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమన్నా కవర్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు కవర్ చేస్తాను. ఓకేనా. సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఓకే, చెప్పే కదా ఆల్కలీ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆల్కలీ అంటే సో బేస్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. when the pH value increases ఓకేనా, when the pH value increases from 7 to 14 it shows pH విలువ 7 నుంచి 14 పెరిగినప్పుడు అది ఏమి చూపిస్తుంది, pH విలువ 7 నుంచి 14 చూపించినప్పుడు 7 నుంచి 14కి పెరిగినప్పుడు అది ఏమి చూపిస్తుంది అంటారు. చూడండి, pH విలువ అనేది మామూలుగా 7 నుంచి 14 వరకు ఉంది అంటే మనం ఏం గమనించవచ్చు, ఇది ఒక క్షారము అని కాదు, ఇది ఒక క్షారము అని గమనించవచ్చు. క్షారము అయినప్పుడు క్షారాలు ఏం రిలీజ్ చేస్తాయి, OH మైనస్లే కదా. సరే, OH మైనస్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా. సో OH మైనస్ని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు చూద్దాం. డిక్రీజ్ ఇన్ H+ అయాన్స్. ఓకేనా.
అసలు ఇది క్షారము అయితే హెచ్ ప్లస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు కదా. ఇది బేస్ యాసిడ్ అయితే, ఆమ్లము అయితే హెచ్ ప్లస్ అయాన్ గురించి మాట్లాడచ్చు. ఇదేంటిది ఓహెచ్ మైనస్ అంటే ఏంటిది? క్షారమే కదా. క్షారం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఓహెచ్ గురించి మాత్రమే మాట్లాడాలి. అది పెరగనివ్వండి తగ్గనివ్వండి, ఓకేనా. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ఓహెచ్ మైనస్ కాన్సన్ట్రేషన్. ఇదే కదా కరెక్ట్. ఎందుకని 7 నుంచి 14 వరకు వెళ్తున్నారు. 7 నుంచి 14 వరకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఓహెచ్ ప్లస్ అయాన్లు పెరుగుతూ వెళ్తాయి. ఎందుకని? వీక్ బేస్ ఉన్నప్పుడు, అంటే బలహీనమైన ఈ క్షారాలు ఉన్నప్పుడు ఓహెచ్ మైనస్ అయాన్లు తక్కువగా రిలీజ్ అవుతాయి. బలమైన ఆసిడ్స్ ఉన్నప్పుడు బలమైన క్షారాలు ఉన్నప్పుడు ఓహెచ్ మైనస్ అయాన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. మరి 7 నుంచి 14 వెళ్తున్నప్పుడు బేసిక్ నేచర్ అనేది క్షారం యొక్క నేచర్ స్వభావం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఓహెచ్ మైనస్ అయాన్లు కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం, ఇంక్రీజ్ ఇన్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. చూడండి, అసలు హెచ్ ప్లస్ అయాన్ గురించి మాట్లాడకూడదు కదా. చూడండి, డిక్రీజ్ ఇన్ ఓహెచ్. డిక్రీజా 14 నుంచి 7కి వస్తుంది అని క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది రైట్ అయింది. ఎందుకని? అప్పుడు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చింది ఆ క్వశ్చన్ కాదు కదా. 7 నుంచి 14 వరకు వెళ్తే ఏమవుతుంది అన్నారు. మరి 7 నుంచి 14 వరకు వెళ్తే ఓహెచ్ మైనస్ అయాన్లు గాఢత పెరగాలి కదా. కాబట్టి ఓహెచ్ మైనస్ అయాన్ల గాఢత పెరుగుతూ ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ది మోస్ట్ ఎసిడిక్ మిక్చర్ హ్యాస్ ఏ పిహెచ్ వాల్యూ ఆఫ్. అత్యంత ఆమ్ల మిశ్రమం యొక్క పిహెచ్ విలువ డాష్ని కలిగి ఉంటుంది. పిహెచ్ విలువ డాష్ని కలిగి ఉంటుంది, ఓకేనా. చూద్దాం, ది మోస్ట్ ఎసిడిక్ మిక్చర్. ఎసిడిక్ మిక్చర్ అంటే ఓకే, అది పక్కన పెడితే ఎసిడిటీ అంటే ఏంటిది? ఆమ్లం. సో ఎసిడిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎసిడిక్ ఆమ్లత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆమ్లత్వం అంటే ఏంటిది? మనకి 0 నుంచి 7 వరకు ఉన్నాయి ఆమ్లాలు, అండ్ మళ్ళీ 3.5 వరకు ఉన్నాయి ఏంటిది? బలమైన ఆమ్లాలు. ఇవేంటిది? బలహీనమైన ఆమ్లాలు. ఇప్పుడు యాసిడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు 0 నుంచి 7 వరకు కదా మాట్లాడాలి, అవునా? అదిగో లెస్ దాన్ 7 వరకే మాట్లాడాలి. ఎందుకని? 7 అయిపోతే అది క్షారము కాదు, ఆమ్లము కాదు, జస్ట్ న్యూట్రల్, ఓకేనా. జస్ట్ తటస్థంగా ఉంటుంది కాబట్టి దీని గురించి మాట్లాడకూడదు. దీని గురించి మాట్లాడచ్చు, మాట్లాడకూడదు. ఈ రెండింటి గురించి చూస్తే చూడండి, 1 0 0 కదా తీసుకుంటాం. ఎందుకని? 1 అంటే ఏంటి? డైల్యూటెడ్ అంటే గాఢత్వం ఏమి ఉండదు, అంటే 0తో పోల్చుకున్నప్పుడు గాఢత్వం ఉండదు. కానీ ఇదేంటిది? కాన్సన్ట్రేటెడ్, గాఢత్వం ఎక్కువగా ఉండిద్ది. కాబట్టి సో ఇక్కడ ఏమడిగారు? అత్యంత మోస్ట్ అని అడిగారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇదే కదా. సో ఓ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకని? స్టార్టింగ్ అక్కడి నుంచే కదా. సో అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ది పిహెచ్ వాల్యూ ఆఫ్ ది 3 సొల్యూషన్స్ X, Y, Z are 2, 11, 7 respectively. Arrange them in descending order of hydrogen ion concentration. X, Y మరియు ఓకేనా. సరే, X, Y ఇది Z, ఓకేనా. ఇది Z అనమాట, అంతేనా? సరే, ఓకే. ది పిహెచ్ వాల్యూస్ ఆఫ్ ద 3 సొల్యూషన్స్ X, Y, Z are 2, 11, 7 respectively. Arrange them in descending order of హైడ్రోజీనియం, అదే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే హైడ్రోజన్ అయాన్ తగ్గాలంట. సరే చూద్దాం. X, Y మరియు Z అనే 3 ద్రావణాల పిహెచ్ విలువలు వరుసగా 12, 11, 7. అవును. అయితే హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క అవరోహణాకరం అంటే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే అసెండింగ్ అంటే ఏంటిది? కింద నుంచి పైకి వెళ్ళడం. అంటే డిసెండింగ్ అంటే ఏంటిది? పై నుంచి కిందకి రావడం. ఇప్పుడు ఏంటిది? అంటే 11, 7, 2 అంతేనా? అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే అదే కదా. అది కూడా ఏంటిది? హెచ్ ప్లస్ అయాన్స్ అంట. హైడ్రోజన్ అయాన్ల గాఢత డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే పై నుంచి కిందకి రావడం, ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్, ఓకేనా. హెచ్ ప్లస్ అయాన్ల డిసెండింగ్ ఆర్డర్ అంటే పై నుంచి కిందకి రావడం. అంటే ఏంటిది? ఫస్ట్ 2 రావాలా, తర్వాత 7 రావాలా, తర్వాత 11 రావాలి, ఓకేనా. 2 అంటే ఏంటిది? X, 7 అంటే Z, 11 అంటే 11 అంటే Y, ఓకేనా. X, Z, Y రావాలి. చూడండి, డిసెండింగ్ ఆర్డర్ ఏంటి? పై నుంచి కిందకి. ఏంటివి?
అక్షరాలు కాదు, హెచ్ ప్లస్ అయాన్లు చూడండి 0 to సో 7 14 అనుకుంటే చూడండి ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇదే కదా పెద్దది, ఇది పెద్దది, ఇక్కడే ఉంది 2 ఉంది. ఇవి ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్లు ఉంటాయి. ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్ల నుంచి తక్కువ హెచ్ ప్లస్ అయాన్లకి తీసుకెళ్ళమంటున్నారు. ఇవి ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్లు కదా కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. దీని తర్వాత డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది, ఎక్కువ నుంచి తక్కువకి. ఇక్కడ ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్లు ఉంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటే ఇక్కడ తక్కువ ఉంటే అలా తగ్గుతూ వెళ్తుంది కదా. కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇదే అవుతుంది. ఇప్పుడు చూడండి 2 అంటే ఎక్స్, 7 అంటే జెడ్, 11 అంటే వై. సో ఇదే కదా డిసెండింగ్ ఆర్డర్. ఇక ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఇదిగోండి ఎక్స్ జెడ్ వై. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. డిసెండింగ్ ఆర్డర్ అంటే 11 7 2 రాయకండి. ఎందుకు అంటే ఇప్పుడు నంబరింగ్ పరంగా 2 7 11 అనేది అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం. కానీ అడిగింది ఏంటిది, హెచ్ ప్లస్ అయాన్ల గురించి అడుగుతున్నాడు. హెచ్ ప్లస్ అయాన్లని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. హెచ్ ప్లస్ అయాన్లు పై నుంచి కింద వరకు రాయండి. ఇక్కడే కదా హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి, తర్వాత ఇక్కడ రిలీజ్ అవుతాయి, ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ లెమన్ జ్యూస్? లెమన్ జ్యూస్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత నేను ఆల్రెడీ చెప్పాను కదా. 2.2 నుంచి 2.5 వరకు కూడా లెమన్ జ్యూస్ ఉంటుంది. ఓకేనా, సో 2.2 నుంచి 2.5 వరకు లెమన్ జ్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సో 2.2. ఓకేనా, చూడంగానే ఎలిమినేట్ చేయొచ్చు మీరు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకని, లెమన్ జ్యూస్ అనేది ఏంటిది, ఎసిడిక్ నేచర్. మరి 9 ఎందుకు వస్తుంది? ఇప్పుడు 7 కూడా రాకూడదు, ఎందుకని అది తరస్థం కదా, న్యూట్రల్ కదా. సో 2.2 to 2.5. అందుకని ఇంతకు అవన్నీ చెప్పాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి వాటి మీద. అవి ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ ఇండికేటర్ టు మెజర్ ద ఎగ్జాక్ట్ పిహెచ్ వాల్యూ? కింది వాళ్ళలో ఏది సాధారణంగా ఖచ్చితమైన పిహెచ్ వాల్యూ కొలవడానికి ఉపయోగిస్తారు? చూడండి, అదేంటిది అంటే యూనివర్సల్ ఇండికేటర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ఇండికేటర్ని మనం పిహెచ్ వాల్యూని కొలవడానికి ఖచ్చితంగా యూజ్ చేస్తాం. లిట్మస్ పేపర్నో పినాప్థలినో లేకపోతే ఇంకోటో కాదు. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దాం. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్ ఇస్ ద మోస్ట్ ఎసిడిక్ ఇన్ ఆల్? ఈ క్రింది ద్రావణాలలో అన్నిటికంటే ఎక్కువ ఆమ్లత్వం దేనికి ఉంటుంది? చూడండి ఒకసారి ఆప్షన్స్ చూడండి. అన్ని పిహెచ్ వాల్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఆమ్లత్వం ఎక్కువ ఉండాలంట. ఎక్కువ ఆమ్లం ఉండాలంటే పిహెచ్ వాల్యూ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. ఎందుకని 0 అంటే 1 0 ఇట్లా వచ్చే కొద్దీ ఆమ్లత్వం ఏమవుతుంది, పెరుగుతుంది కదా. కాబట్టి చూడండి, సొల్యూషన్ విత్ స్కేల్ ఆఫ్ 0. ఓకే, సో 7 అసలు అవ్వదు కదా. ఎందుకని, అది ఆమ్లము కాదు, క్షారము కాదు, తటస్థంగా ఉండిద్ది. 6 అవుతుందా, అవ్వదు. ఎందుకని, ఆమ్లమే కానీ ఏంటిది, బలహీనమైన ఆమ్లము. ఓకేనా, ఇది కూడా కాదు. ఎందుకని, దీనికంటే ముందు ఇంకా ఉంది కదా, 0 ఉంది కాబట్టి అది గాఢత్వం, అంటే ఎక్కువ గాఢత్వం కలిగిన ఆమ్లము. అంటే ఏంటిది, ఎక్కువ ఆమ్లత్వం ఉంది అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. చూడండి, నెక్స్ట్ చూద్దాం. పిహెచ్ వాల్యూ ఆఫ్ ఇనర్ట్ సొల్యూషన్. జడత్వ ద్రావణాల పిహెచ్ విలువ ఎంత? అసలు ఇనర్ట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ పీరియడ్ టేబుల్ ఇక్కడ ఇనర్ట్ అంటే ఏంటిది, నిశ్చలంగా ఉండడం అంటే తటస్థంగా ఉండడం అంటే అటు బేస్ అవ్వకూడదు, యాసిడ్ అవ్వకూడదు, మధ్యలో ఉండాలి. అదే కదా ప్యూర్ వాటర్ అనుకున్నాం. మరి ఇప్పుడు దీనికి ఏమవుతుంది, 7. ఎందుకని, జడత్వ ద్రావణాలు అన్నారు కాబట్టి, ఇనర్ట్ గ్యాసెస్ అన్నారు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. వాట్ విల్ బి ద పిహెచ్ వాల్యూ ఆఫ్ ఎ సొల్యూషన్ దూస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఈజ్ 1 × 10⁻⁻4 per లీటర్. హైడ్రోజన్ అయాన్ల సాంద్రత లీటర్కు 10⁻⁻5 మోల్స్ ఉన్న ద్రావణం యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది? చూడండి, మనకి పిహెచ్ విలువ అడుగుతున్నారు కాబట్టి మనకేం తెలుసు, పిహెచ్ అంటే ఏం తెలుసు, నెగిటివ్ లాగరిథం యొక్క హెచ్ ప్లస్ అయాన్స్ అని తెలుసు. ఓకేనా, ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్లు ఎంత ఉన్నాయి, హెచ్ ప్లస్ అయాన్స్ అంటే ఎంత ఉన్నాయి, 10⁻5 ఉన్నాయి. కాబట్టి రాసుకుందామా. చూడండి, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్. ఓకేనా, లాగ్ 10⁻⁻5. ఓకేనా, చూడండి ఈ -5ని ముందుకు తెస్తే ఏమవుతుంది. ఓకేనా, సో చూడండి, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు +5 log 10 +
5 చూడండి. ఈ -5 ముందుకు తీసుకొస్తే లాగ్ వాల్యూస్ తెలుసు కదా, ఈ -5 ముందుకు తెస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 5 ఇటు వస్తే 5 log 10 అవుతుంది. ఓకేనా. log 10 వాల్యూ ఏంటి, కింద ఏమీ లేదు అంటే 10 ఉంది అనుకుంటాం, అవునా. అప్పుడు ఏమవుతుంది, pH ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 ఇంటూ 1. ఎందుకని log 10 ఎంత 1 కదా. ఇప్పుడు ఏమవుతుంది 5, ఈ 5 ఏంటిది, దీని యొక్క pH విలువ 5, దీని యొక్క pH విలువ 5 అంటే ఏంటిది, యాసిడ్ ఇది. ఓకేనా. అది సొల్యూషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఎసిడిక్ నేచర్ మాత్రం తెలుస్తుంది, ఎందుకని 5 వచ్చింది. ఓకేనా. సరే నెక్స్ట్ చూద్దామా. ది సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ హ్యావ్ ఏ pH వాల్యూస్. ఒక బలమైన ఆమ్లము మరియు బలహీనమైన క్షారము లవణాలు pH విలువని కలిగి ఉంటాయి. ఓకేనా. చూడండి, దేంటి చూడంగా తెలుస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక బలమైన ఆమ్లము బలహీనమైన ఆమ్లము చర్య నొందితే ఖచ్చితంగా అక్కడ ఏర్పడే ఏంటంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థ ఓకేనా చర్య. అది కూడా ఏం రిలీజ్ అవుతాయి, సోడియం క్లోరైడ్ ప్లస్ H2O అంటే వాటర్ అండ్ సాల్ట్, ఈ రెండు కూడా రిలీజ్ అవుతాయి. ఓకేనా. సరే చూడండి, నేను ఇంతకు చెప్పాను బలమైన క్షారం ఏంటిది, ఎందుకని 14 ఉంటుంది. ఏంటిది, pH విలువ 14 ఉంటుంది, pH విలువ 14 ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి, pH విలువ ఎంత 14, బలమైన క్షారం, అది బలమైన క్షారము. నెక్స్ట్ ఇచ్చుకోండి బలమైన హైడ్రోక్లోరిక్ అంటే ఏంటిది, యాసిడ్ కదా. సో ఈ రెండింటి రియాక్షన్ మీ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఒకసారి మళ్ళీ చూపిస్తాం చూడండి. ఓకేనా. NaOH ప్లస్ HCl, ఇదేంటిది బలమైన క్షారము, ఇది బలమైన ఆమ్లము, రెండు చేరినందుతో ఏమవుతుంది, NaCl ప్లస్ H2O అంటే ఏంటిది, వాటరు ప్లస్ NaCl అంటే సాల్ట్ కదా, ఈ రెండు రిలీజ్ అవుతాయి. ఇవి మొత్తాన్ని ఏమంటారు, న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య అంటారు. మరి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే దాని pH ఎంత ఉండాలి, 7 ఉండాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రాంగ్ ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ కంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అన్న చూడండి, అది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, రీడ్ ద స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ కంక్లూజన్స్ ఆర్ కరెక్ట్. ప్రకటనను చదవండి మరియు ఏ తీర్మానాలు సరైనో నిర్ణయించండి. స్టేట్మెంట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఎన్ యాసిడిక్ నేచర్. చూడండి, సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఆమ్ల స్వభావం కలదు, కరెక్టే కదా. ఎందుకని H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇదేంటిది బలమైన ఆమ్లం, వాళ్ళు జస్ట్ ఆమ్లమైన ఇచ్చారు, ఇది యాక్చువల్గా అతి బలమైన ఆమ్లం. ఓకేనా. సో ఇది కరెక్టే కదా స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్, ఓకే స్టేట్మెంట్ కదా, ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఓకే స్టేట్మెంట్ ఓకే కంక్లూజన్ చూద్దాం. చూడండి, కంక్లూజన్, ది pH వాల్యూ ఆఫ్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ 7.5. ఇక్కడేమో యాసిడ్ అనే అంటున్నారు, వాళ్ళు వేస్తున్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక ఆమ్లము అని వాళ్ళు వేస్తున్నారు. మరి ఆమ్లం ఇచ్చినప్పుడు ఈ 7.5 ఎందుకు ఇస్తారు, 7.5 అనేది ఏంటిది, బేస్ కదా. 7.5 అనేది బేస్, అవునా. మరి బేస్ అయినప్పుడు సో <7 యాసిడ్ అనేది <7 ఉండాలి, కానీ <7 ఉండొచ్చా, ఉండకూడదు కదా. కాబట్టి ఖచ్చితంగా కంక్లూజన్ 1 ఈజ్ ద రాంగ్. కంక్లూజన్ 1 రాంగ్ అంటే సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇంక చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ కంటైన్ సమ్ ఫాస్ఫరస్. హైడ్రోజన్ అన్నా కరెక్ట్గా ఉండేది, సల్ఫర్ అన్నా కరెక్ట్గా ఉండేది, ఆక్సిజన్ అన్నా కరెక్ట్గా ఉండేది. ఎందుకని ఆ మూడే కదా అందులో ఉన్నాయి. కానీ ఇదేమంటున్నారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కంటైన్ సమ్ ఫాస్ఫరస్ అన్నారు. ఫాస్ఫరస్ ఉండిద్దా, ఫాస్ఫరస్ ఉండదు కదా. బ్యాటరీస్లో ఫాస్ఫరస్ ఉండిద్ది కానీ. ఓకేనా. సరే చూడండి, సో ఇప్పుడు ఏంటిది ఫాస్ఫరస్. ఓకేనా. ఫాస్ఫరస్ అనేది ఓకే ఫాస్ఫరస్. ఓకే చూడండి, ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుందా, అవ్వదు కదా. కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు ఏముంటుంది, సో నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఈజ్ ఓకేనా కరెక్ట్. ఫాస్ఫరస్ ఇంతకు ఎందులో ఉంటుందని చెప్పాను నేను. సో సాఫ్ట్ డ్రింక్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకేనా. బ్యాటరీస్లో కాదు, సాఫ్ట్ డ్రింక్లో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం, సో ఇది అయిపోయింది కదా. neither 1 nor 2 is the incorrect. ఓకే నెక్స్ట్ కరెక్ట్. ఓకే, ఇఫ్ ద pH వాల్యూ ఆఫ్ x is 9 then the pH value of y is x 9, y is 2,
pH value of Z is 6, pH value of A is 13. Then which of the following has the strong acid and strong base? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కావాలంటే వీరిన్నిట్లో X యొక్క pH విలువ 9, X యొక్క pH విలువ 9, Y యొక్క pH విలువ 2, Z యొక్క pH విలువ 6 మరియు A యొక్క pH విలువ 13. ఈ కింది వాళ్ళలో ఏది బలమైన ఆమ్లము మరియు బలమైన క్షారము కలిగి ఉంటుంది? చూడండి, ఫస్ట్ బలమైన ఆమ్లం చూద్దామా. బలమైన ఆమ్లం అంటే ఏంటిది? 0 to 3.5 వరకు ఏమున్నా సరే బలమైన ఆమ్లాలే కదా. ఇప్పుడు 0 to 3.5 ఏముంది? ఇది ఒకటే కదా. కాబట్టి Y అనేది బలమైన ఆమ్లము, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఓకేనా? Y అనేది బలమైన ఆమ్లము. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకా ఏమడుతున్నారు? ఇంకా చూడండి, ఇంకా ఏమడుతున్నారు? బలమైన క్షారం అంటున్నారు. మరి బలమైన క్షారం అన్నప్పుడు సో అంటే 7 నుంచి 14 వరకు ఎంత ఎక్కువ ఉంటే అంత. 7, 8 ఉంది అనుకో, 8 బలమైంది. 8, 10 ఉంటే 10 బలమైంది. 10, 13 ఉంటే 13 బలమైంది. 13 కంటే 14 ఉంటే 14 బలమైంది. అవునా? ఇప్పుడు చివరిగా ఏముంది? ఎందుకని ఇదే కదా 13th. 13 కంటే పెద్దగా ఇంకేం లేదు, 14 లేదు కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, YA ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అదే బలమైన ఆమ్లము, బలమైన క్షారము. ఇఫ్ ద pH ఆఫ్ ఎ సాల్ట్ ఈస్ 0, ఇట్ ఈస్ సెడ్ టు బి. ఒక ఉప్పు pH వాల్యూ 0 అయితే దాని యొక్క సో అది ఉప్పు అయితే ఏంటి, ఇంకేదైతే ఏంటి చెప్పండి. మీకు కావాల్సింది ఏంటిది? pH వాల్యూ 0 అవ్వాలి, అంతేనా? pH వాల్యూ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? pH వాల్యూ 0 అవ్వాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాసిడ్ అయి ఉండాలి. స్ట్రాంగ్ యాసిడ్, బాగా యాసిడ్ అయి ఉండాలి, స్ట్రాంగ్ యాసిడ్. అప్పుడే కదా pH వాల్యూ తగ్గిద్ది. pH వాల్యూ తగ్గితేనే కదా ఈ యొక్క ఎసిడిటీ నేచర్ పెరిగిద్ది. అందుకని ఆ రియాక్షన్లో స్ట్రాంగ్ యాసిడ్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, కానీ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి. కాబట్టి ఏమవుతుంది అంటే సో అప్పుడు pH వాల్యూ తక్కువ ఉండిద్ది. అప్పుడు మాత్రమే ఎసిడిక్ నేచరు అండ్ pH వాల్యూ 0 అవుతుంది. ఇంకోటి స్ట్రాంగ్ యాసిడ్, మీకు గుర్తుంటే ఇంత క్వశ్చన్లో స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అప్పుడు ఏమొస్తుంది? న్యూట్రలైజేషన్ వస్తుంది. కానీ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకని? మనకు కావాల్సింది pH ఎంత? 0. కానీ అక్కడ ఏమంటున్నారు? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అని ఇస్తే అది న్యూట్రలైజేషన్ రియాక్షన్ మాత్రమే అవుతుంది అని నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ న్యూట్రలైజేషన్ గురించి మాట్లాడట్లా, pH 7 గురించి మాట్లాడట్లేదు, pH 0 గురించి మాట్లాడుతున్నారు. అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ బేస్ అయ్యి ఉండకూడదు, ఖచ్చితంగా వీక్ బేస్ అయ్యే ఉండాలి. కాబట్టి స్ట్రాంగ్ బేస్ ఎక్కడన్నా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో స్ట్రాంగ్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? బలహీనమైన క్షారం. ఓకేనా? బలహీనమైన క్షారం అని రాసుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఎందుకని? మనకి కావాల్సింది ఏంటిది అంటే pH వాల్యూ 0 అవ్వాలి. అది సాల్ట్ కానివ్వండి, ఆల్కహాల్ ఏదైనా కానివ్వండి, మనకి pH వాల్యూ 0 కావాలి అంటే సరే ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్తాను, పనికి వస్తుంది. చూడండి, 0 అవ్వాలి అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి. ఎందుకని? 0 అంటే ఏంటిది? స్ట్రాంగ్ యాసిడే కదా. ఖచ్చితంగా స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి, కానీ స్ట్రాంగ్ బేస్ ఉండకూడదు. ఎందుకని? స్ట్రాంగ్ బేస్ ఉంటే, బలమైన క్షారం ఉంటే న్యూట్రలైజేషన్ కింద వెళ్ళిపోతుంది, అంటే తటస్థీకరణకి వెళ్ళిపోతుంది, మనకి ఎసిడిక్ నేచర్ రాదు. కాబట్టి వీక్ బేస్ ఉండాలి. తర్వాత వచ్చేసి కేసు నెంబర్ 2. ఈ కేసు నెంబర్ 2లో ఒకవేళ pH వాల్యూ 14 కానీ 13 కానీ ఇస్తే, pH వాల్యూ ఇప్పుడు సాల్ట్ బికమ్స్ 14 అన్నాడు, జస్ట్ ఏదో ఇస్తే, ఏదో సోడా ఇంకేదన్నా ఓకేనా ఇస్తే 14, 13, 14 అని ఇస్తే అప్పుడు ఎలా సార్ రియాక్షన్ అంటే ఏంటిది? బలమైన క్షారం ఉండాలి మనకి ఖచ్చితంగా. ఈక్వేషన్లో, రియాక్షన్లో, ఆ యొక్క సమీకరణంలో బలమైన క్షారం ఖచ్చితంగా ఉండాలి. బలమైన క్షారం ఖచ్చితంగా ఉన్నప్పుడే కదా ఇక్కడ దాకా వస్తుంది. మరి బలమైన క్షారం ఉన్నప్పుడు బలమైన ఆమ్లం ఉండొచ్చా?
బలమైన క్షారం ఖచ్చితంగా ఉండాలని తెలుస్తుంది, కానీ బలమైన ఆమ్లం ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకని? బలమైన క్షారం ఆల్రెడీ ఉన్నప్పుడు బలమైన ఆమ్లం మళ్ళీ వస్తే న్యూట్రలైజేషన్ అంటే pH 7కి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే ఇప్పుడు ఏముండాలి? బలమైన క్షారము, బలహీనమైన ఆమ్లము ఉండాలి. ఓకేనా? సరే, ఇంకా ఏమైనా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తే చూద్దాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. నెక్స్ట్, ది pH వాల్యూ ఆఫ్ ఏ సొల్యూషన్ A is 6. ఓకే, A is 6. pH value of A, B is 8. pH value of A, C is 2. Which solution has the highest concentrated hydrogen ion? హైడ్రోజన్ అయాన్ అంటే హైడ్రోజన్ అయాన్లు ఎక్కడ రిలీజ్ అయితే? ఆమ్లాలలో రిలీజ్ అయితే. ద్రావణం ఏ యొక్క pH వాల్యూ 6, ద్రావణం బి యొక్క pH వాల్యూ 8. ఒక ద్రావణం యొక్క సి యొక్క pH వాల్యూ 2. ఏ ద్రావణంలో హైడ్రోజన్ అయాన్లు అత్యధిక సాంద్రత ఉంటుంది? అంటే ఏంటిది? చూడండి, సాంద్రత అంటే గాఢత, ఇక్కడ అర్థం గాఢత ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకేనా? అంటే బలమైనది అని అర్థం. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ అయాన్లు అంటే మనకి ఏం తెలుస్తుంది అంటే హైడ్రోజన్ అయాన్లు ఎక్కువగా రిలీజ్ అవ్వాలి. హైడ్రోజన్ అయాన్లు ఎక్కువగా ఎక్కడ రిలీజ్ అవుతాయి? 0 నుంచి 3.5 వరకు మాత్రం ఎక్కువగా రిలీజ్ అవుతాయి. 3.2 నుంచి 7 వరకు రిలీజ్ అవుతాయి, కానీ తక్కువగా రిలీజ్ అవుతాయి. అంటే బలమైన ఆమ్లాలకి ఎక్కువ హైడ్రోజన్లు H+ అయాన్లు రిలీజ్ అవుతాయి. ఇక్కడ బలమైనది ఏం తెలుస్తుంది మీకు? ఇదేంటిది? దీన్ని ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్. ఎందుకని? 8 ఉంది, 7 కంటే తక్కువ ఉండాలి, 8 ఉంది. ఇదేంటి? క్షారం, ఎలిమినేటెడ్. ఈ రెండిట్లో ఇదేంటి? ఇది ఎలిమినేటెడ్. ఎందుకని? 6 అనేది బలమైన ఆమ్లం కాదు, బలహీనమైన ఆమ్లము. కాబట్టి 0 నుంచి 3.5 ఉన్నది బలమైన ఆమ్లం. అలా బలమైన ఆమ్లం ఉన్నప్పుడే ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేటెడ్ H+ అయాన్లు మనకి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? The pH scale measure the hydrogen ion concentration in a solution. What does PET means? pH స్కేల్ ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల సాంద్రతను కొలుస్తారు. అయితే ఇందులో P అంటే ఏమిటి? నేను ఆల్రెడీ చెప్పా కదా, P అంటే ఏంటిదమ్మా? P అంటే పొటెంజ్. పొటెంజ్ ఇది ఒక గ్రీకు భాషా పదం. గ్రీకు భాషా పదం అంటే ఏంటిది? పవర్ అంటే సామర్థ్యము. ఓకేనా? చూడండి, పవర్ కరెక్టే, కానీ దాన్ని డైరెక్ట్గా అది ఇంగ్లీష్ వర్డ్ కాదు కాబట్టి దాన్ని తీసుకోకూడదు. పొటెంజ్ విచ్ మీన్స్ పవర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. పొటెంజ్ విచ్ ఇస్ జర్మన్ మీనింగ్ కంఫర్ట్ అంట, కాదు కదా? సరే, పొటెన్సీ కాదు కదా, విచ్ మీన్స్ పవర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పొటెంజ్. పి అంటే పొటెంజ్, ఇది ఒక గ్రీక్ భాషా పదం, అంటే పవర్, సామర్థ్యం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ది pH ఆఫ్ ఏ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్. చూడండి, pH వాల్యూ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్. ఓకేనా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏంటిది? హైడ్రోజన్సే కదా, H+ అయాన్సే కదా, దాన్ని ఏమంటారు? హైడ్రోనియం అయాన్ అంటారు. వాటినే హైడ్రోనియం అయాన్లు అంటారు. ఓకేనా? pH ఆఫ్ ఏ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేట్ అంటే హైడ్రోనియం అయాన్. ఓకేనా? హైడ్రోజన్ యొక్క అయానులు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాచెస్ ది నాట్ కరెక్ట్? క్రింది వానిలో ఏది సరిపోలేదు? pH వాల్యూ బ్లడ్ ఈజ్ కరెక్టే, 3.72 సారీ 7.32 7.5 అలా ఇస్తారు కొన్నిసార్లు, అంటే 3.55 నుంచి 55 వరకు ఇస్తారు. ఓకేనా? సో ఎగ్జాక్ట్గా ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం, ఇది కరెక్టే. చూడండి, వెనిగర్. ఓకేనా? వెనిగర్. నెక్స్ట్ చూడండి, వెనిగర్ కూడా రైటే. నేనేం చెప్పాను? కొన్ని బుక్స్ కొన్నిలా ఉంటాయి అన్నాను. వెనిగర్ 2.2 అని ఇచ్చారు, 4 వరకు కూడా ఉండొచ్చు. ఓకేనా? యాక్చువల్గా ఎన్సీఆర్టీ బుక్లో ఇది ఇచ్చారు, 2.2 నుంచి 4 వరకు కూడా రేంజ్ ఉండొచ్చు అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్, మిల్క్ 6.6 కదా నేను చెప్పింది, మిల్క్ 6.6, కానీ వాటర్ ఎంత ఉండాలి? వాటర్ అనేది 7 ఉండాలి. అది కూడా ఏంటిది? ప్యూర్ వాటర్ అనేది 7 ఉండాలి. సీ వాటర్ అయితే 8 ఉండొచ్చు, కానీ ఇక్కడ అనేది ప్యూర్ వాటర్. ఓకేనా? ప్యూర్ వాటర్ అయినప్పుడు ఎంత ఉండాలి? స్వచ్ఛమైన నీరు అనేది 7 ఉండాలి. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకని? అదే కదా తప్పుగా ఉంది, 7 ఉండాల్సింది 7.5 ఉంది, కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్ విల్ హ్యావ్ ది లోయెస్ట్ pH వాల్యూ? ఈ క్రింది వాళ్ళలో దేనికి pH వాల్యూ తక్కువగా ఉంది అన్నారు?
ఒక్కసారి గమనించండి. ఈ క్రింది ఈ క్రింది ద్రావణాలలో ఏది తక్కువ pH విలువను కలిగి ఉంది? చూడండి, pH విలువ తక్కువ ఉండాలి అంటే ఎప్పుడైనా సరే అది యాసిడ్ అయి ఉండాలి. ఎందుకని 0 నుంచి 14 అంటే 0 నుంచి 7 వరకు యాసిడ్స్ ఉంటాయి కాబట్టి, అంటే pH విలువ తక్కువ ఉండాలి. pH విలువ తక్కువ ఉంటే ఏమవుతుంది? అది యాసిడ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇందులో యాసిడ్ ఏదో గమనించండి. డిటర్జెంట్, సబ్బు ఎప్పుడు కూడా క్షారమే, గుర్తుపెట్టుకోండి, క్షారమే. బ్లడ్ ఎప్పుడు కూడా క్షారమే, 7.4. ప్యూర్ వాటర్ క్షారము కాదు, ఆమ్లము కాదు. లెమన్ జ్యూస్ ఇది ఆమ్లము, ఇది ఆమ్లం. ఎంత? 2.2 నుంచి 2.5 వరకు కూడా ఉంటుంది అని చెప్పాను. అంటే ఇదే కదా ఆన్సర్. ఏది తక్కువ pH విలువను కలిగి ఉంటుంది? pH విలువ ఇదేమో 7.4, ఇది 7, ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇదేంటిది 2.5 అంటే ఏంటిది? తక్కువ pH విలువను కలిగి ఉంది, అంటే ఎక్కువ ఎసిడిటీ నేచర్ని కలిగి ఉంది. ఓకేనా? ఆమ్లత్వాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, ఇఫ్ ద pH వాల్యూ ఆఫ్ ఎ సాల్ట్ ఈస్ 12, ఇంతకు సాల్ట్ ఎంత ఇచ్చారు? 0 అని ఇచ్చారు. ఇక్కడ ఎంత ఇచ్చారు? 12 ఇచ్చారు. దెన్ ది సాల్ట్ ఈజ్, చూడండి క్వశ్చన్స్ పక్కన పెడితే చూడండి, నేనేం చెప్పాను? pH విలువ 0 అవ్వాలి అంటే బలమైన ఆమ్లము ఉండాలి, బలహీనమైన క్షారము ఉండాలి. అదే pH విలువ ఎక్కువగా ఉండాలి అంటే 13, 14, 12 ఇట్లా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే బలమైన క్షారం ఉండాల్సిందే. ఈ క్వశ్చన్లో బలమైన క్షారం ఉండాల్సిందే. అంతేకాదు బలహీనమైన ఆమ్లం ఉండాలి. ఓకే, ఇంత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సరే, ఇప్పుడు చూడండి, బలమైన ఆమ్లం, బలమైన క్షారం ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? బలహీనమైన క్షారం అంటున్నారు. బలహీనమైన క్షారము అంటున్నారు కాబట్టి బలహీనమైన క్షారాలు మనకు ఉండాలా? ఉండకూడదు కదా. బలహీనమైన క్షారాలు మనకి ఉండకూడదు కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా ఎలిమినేటెడ్. చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, బలమైన ఆమ్లము మరియు బలమైన క్షారము ఇలా ఉంటే ఏమవుతుంది? వీక్ న్యూట్రలైజేషన్ అవుతుంది, తలస్థీకరణ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకేం కావాలి? 12 కావాలి, అంటే బేస్ కావాలి, అంటే క్షారం కావాలి. క్షారం కావాలంటే ఏంటిది? వీక్ యాసిడ్. ఖచ్చితంగా బలహీనమైన ఆమ్లం అయి ఉండాలి, బలమైన క్షారము అయి ఉండాలి ఖచ్చితంగా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది. ఇంతకు కూడా ఇది కేసెస్ మనం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ చూద్దామా? చూడండి, pH వాల్యూ ఆఫ్ ఏ సాల్ట్ ఈస్ 14. ఇది చేస్తారు కదా మీరు. 14 అంటే ఏముండాలి? బలమైన క్షారం ఉండాలి, బలహీనమైన ఆమ్లము ఉండాలి. ఓకేనా? సో చూడండి, బలమైన క్షారం ఉండాలి, బలమైన క్షారం ఇది కాదు, బలమైన క్షారం ఇది కాదు. ఓకేనా? ఇప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. ఎందుకని? బలమైన క్షారము ఓకేనా, బలహీనమైన ఆమ్లము. ఓకేనా? సో ఒకసారి మీరు కూడా చూసుకోండి. నెక్స్ట్ చూద్దామా? వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ఆల్కలీ సొల్యూషన్? ఆల్కలీన్ అని ఎక్కడ కనిపిస్తున్నా మీకేం తెలియాలి? క్షారం, బేస్ గురించి మాట్లాడుతున్నారు, క్షారం గురించి మాట్లాడుతున్నారు, మీరు తెలుసుకోవాలి. ఆల్కలీన్ ద్రవం యొక్క pH విలువ ఎంత? pH విలువ ఎలా ఉంటుంది? (7) కదా. అంటే 7 to 14 అంటే (7) ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఓకేనా, (7). ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? ఇన్ యూనివర్సల్ ఇండికేటర్ వాట్ ఆస్ pH వాల్యూ ఆఫ్ 4 to 7? చూడండి, సార్వత్రిక సూచికలో 4 నుంచి 5 వరకు pH వాల్యూను దేని సూచిస్తుంది? మళ్ళీ చెప్తున్నా చూడండి, బోర్గా ఫీల్ అవ్వమాకండి. చూడండి, 7, 0, 14, 3.5, 10.5. ఇక్కడ నుంచి ఇంతవరకు బలమైన ఆమ్లం, ఇక్కడ నుంచి ఇంతవరకు బలహీనమైన ఆమ్లం, ఇక్కడ నుంచి ఇంతవరకు బలహీనమైన క్షారం, ఇక్కడ నుంచి ఇంతవరకు బలమైన క్షారము. ఇప్పుడు చూడండి, 4 to 5 అంటే ఎక్కడ వస్తుంది? 4 to 5 అంటే ఇక్కడే కదా వస్తుంది. అంటే ఏంటిది? బలహీనమైన ఆమ్లము. బలహీనమైన ఆమ్లం ఎక్కడుంది? వీక్ యాసిడ్. ఓకేనా, వీక్ యాసిడ్. నెక్స్ట్ చూద్దామా? ఏ మిక్సర్ కన్వర్ట్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇచ్ pH వాల్యూ. ఒక మిశ్రమము నీలి లిట్మస్ని ఎర్రగా మారుస్తుంది. అంటే ఏంటిది? బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తుంది. అంటే ఖచ్చితంగా అదేమై ఉండాలి? ఆమ్లము అయి ఉండాలి. కాబట్టి ఆమ్లం అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ అనేది 7 కన్నా తక్కువ ఉండేది చూసుకోవాలి. 7 కన్నా తక్కువ ఉంది ఇదే కదా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ తెలియకుండా పెట్టచ్చు. ఎందుకని? మీకు తెలియాల్సింది ఏంటిది? అప్ టు 7 తర్వాత
ఇక్కడ అన్ని మూడు ఇవి ఇస్తారు, ఒకటే ఇవి ఇస్తారు, లేదా మూడు ఇవి ఇస్తారు, ఒకటే ఇది ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ పిక్ చేసుకోవచ్చు. అవునా? సరే, నెక్స్ట్ చూద్దామా. ఇన్ ఏ సొల్యూషన్ కాజెస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, ది pH ఈజ్ లైక్లీ టు బీ. ఓకేనా? సో నీలి రంగు లిట్మస్ ఎరుపు రంగులోకి మారితే అసలు యాసిడ్స్ ఎలా మారుస్తాయి? లిట్మస్ పేపర్ని బ్లూ నుంచి రెడ్గా మారుస్తాయి. అవునా? బేసిస్ ఎలా మారుస్తాయి? రెడ్ నుంచి బ్లూగా మారుస్తాయి. అవునా? సో ఇప్పుడు ఏమంటున్నారు? నీలి రంగు నుంచి ఎరుపుగా మారుస్తుంటే అంటే ఏమవ్వాలి? యాసిడ్ అవ్వాలి. యాసిడ్ యొక్క pH ఎలా ఉంటాయి? <7 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అంటే ఆమ్లాలు. ఓకేనా? బ్లూ లిట్మస్ అంటే నీలి రంగు లిట్మస్ని ఎరుపు రంగుగా మారుస్తాయి. అంటే ఆమ్లాలు మనకి మారుస్తాయని మనకు తెలియాలి. ఆమ్లాలు మారుస్తాయని మనకు తెలియాలి కాబట్టి చూడండి, ఆమ్లాలు మారుస్తాయని మనకు తెలిసింది కాబట్టి ఈ నాలుగిట్లో ఆమ్లం ఏముందో చూడాలి. ఎప్పుడైనా చూడండి, సోడా అంటున్నా. సోడా అంటే ఏంటిది? క్షారం. లైమ్ వాటర్, సున్నము నీరు, క్షారం. బేకింగ్ సోడా అంటున్నా, క్షారం. వెనిగర్ 2.2 నుంచి 4 వరకు కూడా ఉండొచ్చు. అంటే ఏంటిది? స్ట్రాంగ్ యాసిడ్. పైగా ఏంటిది? బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చేది ఏంటిది? యాసిడే కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వెనిగరే కదా, వెనిగర్. నెక్స్ట్ చూద్దామా. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ సొల్యూషన్ విత్ విచ్ టర్న్స్ ద రెడ్ టు బ్లూ? రెడ్ టు బ్లూ అంటే ఏంటిది? క్షారము అంటే ఎరుపు లిట్మస్ను నీలంగా మార్చేది ఏంటిది? క్షారము. ఆ క్షారం యొక్క pH ఎలా ఉండాలి? 7 పై నుంచి 14 వరకు ఉండాలి. అంటే మోర్ దాన్ 7 ఉండాలి. మోర్ దాన్ 7 ఎక్కడ ఉంది? ఇదే కదా. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ చూద్దామా. మిథైల్ ఆరెంజ్ డాష్ ఇట్ హ్యాపెన్స్. మిథైల్ ఆరెంజ్ ఏం జరుగుతుంది? చూడండి, యాసిడ్స్లో అంటే ఆమ్లాలలో, క్షారాలలో తీసుకుంటే ఆమ్లాలలో ఎలా ఉంటుంది? ఇది మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యాక్చువల్గా చూడండి రెడ్ కలర్లోకి మారుతుంది. అంటే దీని యొక్క ఒరిజినల్ కలర్ ఏంటిది? ఆరెంజ్. అయితే ఇప్పుడు దేనిలోకి మారుతుంది? రెడ్ కలర్లోకి మారుతుంది. అదే ఇదైతే ఇది ఎల్లో కలర్లోకి మారుతుంది. ఇదే. సో పిఐ అంటే ఏంటిది? ఫినైల్ ఇండికేటర్. నో కలర్ అసలు ఏమీ ఉండదు. దీని ఒరిజినల్ కలర్ ఏమి ఉండదు. యాసిడ్లోకి మార్చిన కలర్ ఏమి ఉండదు. కానీ ఇదేంటిది? పింక్ కలర్లోకి మారుతుంది. సో దీని ద్వారా ఇక్కడ ఏముందో చూద్దామా. చూడండి, పింక్ ఇన్ యాసిడ్ మీడియం. ఏంటిది? పింకా? రెడ్ కదా. రెడ్ అయితే వీళ్ళు ఏమంటున్నారు? పింక్ అంటున్నారు. కాబట్టి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. కలర్లెస్ ఇన్ మీడియం. అసలు కలర్లెస్ అంటే మన క్వశ్చన్లో ఏం కనిపించాలి? ఫినాప్థలిన్ కనిపించాలి, పిఐ ఇండికేటర్ కనిపించాలి. కానీ ఇది కాదు. ఎల్లో ఇన్ యాసిడ్, కలర్లెస్ ఇన్ ఆల్కైల్. ఎల్లో ఇన్ యాసిడ్ అంట బేస్లో కదా. అంటే క్షారంలో ఎల్లోగా ఉండాలి, పసుపుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఆమ్లంలో అంట కాదు కదా. చూడండి, రెడ్ ఇన్ యాసిడిక్ నేచర్. రెడ్ ఇన్ యాసిడ్. నెక్స్ట్ పింక్ ఇన్ అసలు పేల్ పింక్ అంటే ఇక్కడ ఎల్లోగా ట్రీట్ చేయండి. ఓకేనా. సో పేల్ పింక్ అంటే ఎల్లో అనమాట. సో ఎల్లో ఏంటిది? ఓకేనా, బేస్ ఎల్లో కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద రిక్టమ్ అంటే ఏంటి అంటే చూడండి, ఎక్కడ నుంచి లిట్మస్ పేపర్ని మనం సేకరించడం జరుగుతుంది? ఆల్గే అండ్ ఇంకోటి ఏంటిది? ఫంగి. ఈ రెండు యొక్క సింబయాసిస్ సహజనం వల్ల వచ్చేవి ఏంటిది? లైకెన్స్. ఈ యొక్క లైకెన్స్ నుంచే మనం ఏం తెస్తాం? ఓకేనా, ఈ యొక్క లిట్మస్ పేపర్ని తెస్తాం, లైకెన్స్. ఈ లైకెన్స్ ఏంటిది? థాలోఫైటా వర్గానికి చెందినవి. వీటి గురించి బయాలజీ వచ్చినప్పుడు వీటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. థాలోఫైటా వర్గానికి చెందింది లిట్మస్ అనేది.
సారీ లైకేన్ అనేది. ఈ లైకేన్ నుంచి తీసి సేకరించేది ఏంటిది అంటే సో లిట్మస్ పేపర్. నెక్స్ట్ ది కలర్ ఆఫ్ ఇన్యాక్టివ్ లిట్మస్ పేపర్. ది కలర్ ఆఫ్ ఇన్యాక్టివ్ లిట్మస్ పేపర్ ఏంటిది? నేనేం చెప్పాను? లిట్మస్ పేపర్ అనేది పర్పుల్ కలర్లో ఉంటుంది. అవునా? నేను చెప్పింది ఏంటి? అదే కదా, పర్పుల్ కలర్లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? పర్పుల్. ఓకేనా? పర్పుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెన్ మిక్స్డ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ది కలర్ ఆఫ్ లిట్మస్ పేపర్ విల్ బి. అంటే చూడండి, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలిపినప్పుడు ఓకేనా, సల్ఫ్యూరిక్ ఆమ్లంని లిట్మస్ ద్రావణం యొక్క రంగు ఎలా ఉంటుంది? ఓకేనా, ఎలా ఉంటుంది అంటే చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటిది? ఒక ఆమ్లం. ఆమ్లంలో లిట్మస్ పేపర్ అంటే లిట్మస్ పేపర్ని మనం పెట్టినప్పుడు లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు ఎలా మారుతుందమ్మా ఆమ్లంలో? సో బ్లూని రెడ్గా మారుస్తుంది, అంటే నీలాన్ని ఎరుపుగా మారుస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? దాని యొక్క రంగు ఎలా ఉంటుంది? బ్లూ కాస్త రెడ్గా మారుతుంది. దేనిగా మారుతుంది అంటున్నారు? బ్లూ కాస్త రెడ్గా మారుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ అన్ యాసిడ్ ఆర్ ఆల్కలిన్ ఇన్ ఏ సొల్యూషన్? సజల ద్రావణంలో ఆమ్లము లేదా క్షారాలకి తేడా ఏమిటి చూద్దాం. ఆల్కలీ ఫార్మ్స్ OH మైనస్ అయాన్. కరెక్టే కదా? చూడండి, నీటిలో ఆల్కలీ అనేది అంటే క్షారాలు నీటిలో OH మైనస్ అయాన్ ఏర్పరుస్తుంది. కరెక్టే. ఇంకా చూద్దామా? ఆల్కలైన్ ఫార్మ్స్ H+ అయాన్స్. ఆల్కలైన్ H+ అయాన్ ఫామ్ చేస్తాయా? నేనేం చెప్పాను? ఆమ్లాలు మాత్రమే H+ అయాన్ని రిలీజ్ చేస్తాయి. అది కూడా స్ట్రాంగ్ యాసిడ్స్, బలమైన ఆమ్లాలు ఎక్కువగా, బలహీనమైన ఆమ్లాలు తక్కువగా రిలీజ్ చేస్తాయి అన్నాను. కానీ బలమైన క్షారాలు అనేవి ఎక్కువ OH మైనస్ అయాన్ అని, బలహీనమైన క్షారాలు అనేవి తక్కువ OH మైనస్ అయాన్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఆల్కలీన్ అంటే క్షారాలు H+ అయాన్ని తీస్తాయి కాదు కదా. నెక్స్ట్ ఆల్కలీ ఫార్మ్స్ H2O అని మనకి ఎక్కడ వచ్చిందా? కాదు కదా. యాసిడ్స్ ఫార్మ్స్ OH మైనస్ అయాన్లు. యాసిడ్స్ OH మైనస్ అయాన్ చేస్తుంది లేదు కదా, H+ అయాన్స్లే కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఆల్కలీ? క్షార రంగు ఏంటిది? ఆప్షన్స్ చదివితే కానీ మనకు తెలియదు. ఓకేనా? క్షారం అనగానే మనకేం కావాలి? బేస్. క్షారము అంటే ఏంటిది? ఫస్ట్ లిట్మస్ పేపర్ ఎలా మారాలి? రెడ్ నుంచి బ్లూగా మారాలి. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఎలా మారాలి? ఎల్లోగా మారాలి. ఫినాప్థలిన్ ఇండికేటర్ ఎలా మారాలి? PI ఇండికేటర్ ఎలా మారాలి? పింక్గా మారాలి. బేస్ అంటే మనకి ఇవన్నీ గుర్తు రావాల్సిందే, అవునా? అండ్ OH మైనస్ కూడా గుర్తు రావాల్సిందే. చూడండి, బ్లూ విత్ ఫినాప్థలిన్. బ్లూ విత్ ఫినాప్థలిన్ ఇదే కదా ఫినాప్థలిన్. పింక్ కదా, బ్లూ అంటారేంటి? సరే, పింక్ విత్ ఫినాప్థలిన్ పింక్ రైటే. అండ్ ఎల్లో విత్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ రైటే కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఇది. నెక్స్ట్ చూద్దాం. ఎల్లో విత్ ఫినైల్ కరెక్టే. ఎల్లో విత్ ఎల్లోనా? కాదు కదా. ఎల్లో విత్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కాదు కదా. సో ఇది కాదు. ఎల్లో విత్ ఫినైల్ ఇండికేటర్ ఎల్లోనా? కాదు కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? కేవలం పింక్. PI ఇండికేటర్లో పింక్, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్లో ఎల్లో, అదే ఇచ్చారు, అవునా? సరే, అదే కరెక్ట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ చూద్దామా? చూడండి, డాష్ ఈజ్ ఏ యాంపోథెరిక్ ఫవం. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, యాసిడ్తోనూ బేసుతోనూ అంటే ఆమ్లము, క్షారము రెండింటితోనూ కూడా రియాక్ట్ అయితే, రెండింటితో చర్య పొందితే వాటిని యాంపోథెరిక్ అంటారు. ఓకేనా? యాంపోథెరిక్. ఓకేనా? యాంపోథెరిక్ అంటారు. ఓకేనా? మెటల్ ఆక్సైడ్స్ అవి. ఓకేనా? యాంపోథెరిక్ అంటారు. అంటే ఆమ్లంతోనూ క్షారంతో రెండింటితో చర్య పొందాలి. చర్య పొందే వాటిని అంటే యాంపోథెరిక్ అంటారు. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వన్ Al2O3, లేదా ఇది ఇవ్వకపోతే ఆప్షన్లో AlOH థ్రైస్, AlOH థ్రైస్ ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? 2 ZnO. ఓకేనా? ZnO. ఓకేనా? లేదా ZnO
ఓహెచ్ ట్వైస్ ఇలా అయినా ఉండొచ్చు. దీన్ని ఏమంటారు సార్ అంటే అల్యూమినియం ఆక్సైడ్ అంటారు. దీన్ని ఏమంటారు సార్ అంటే జింక్ ఆక్సైడ్ అంటారు. దీన్ని ఏమో అల్యూమినియం ఆక్సైడ్ అంటారు. వీటిని జింక్ ఆక్సైడ్ అంటారు. ఈ రెండు అనేవి యాంపోథెరిక్ అనమాట. అంటే ఆమ్లంతోనూ చర్యను పొందుతాయి, క్షారంతోనూ చర్యను పొందుతాయి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ZnO జింక్ ఆక్సైడ్. ఓకేనా. నెక్స్ట్ డాష్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఏంటిది? ఇదే కదా. సో Al2O3 లేదా AlOH థ్రైస్. ఓకేనా. నెక్స్ట్ లేదా ZnOH ట్వైస్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ యాంపోథెరిక్ యాసిడ్? యాంపోథెరిక్ యాసిడ్ ఏంటిది? అల్యూమినియం ఆక్సైడ్. అవి ఆక్సైడ్సే కదా, అల్యూమినియం ఆక్సైడ్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ద యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్? ఆమ్లాలతోనూ మరి క్షారాలతోనూ చర్య పొందినప్పుడు ఆ మెటల్ ఆక్సైడ్ని ఏమని పిలుస్తారు? యాంపోథెరిక్ యాసిడ్స్. ఓకేనా. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ యాంపోథెరిక్ యాసిడ్? ఓకేనా. ఈ యాంపోథెరిక్ యాసిడ్ ఏంటిది? Al2O3. ఓకేనా. Al2O3. ఓకే చూడండి. సో దీని తర్వాత మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. సో ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండండి. ఓకేనా. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.